ఏది చెప్పినా కంప్లీట్గా ఎవిడెన్సులతో చెప్పే తత్వం మాది. కాబట్టి ఇవాళ మా షోకి మన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నరసింహన్న మా దగ్గర ఉన్నారు. ఈడ ఆయన ఈ దళిత సంఘాల సమస్యల పైన, ఈ రిజర్వేషన్స్ పైన ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు, ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. ఒక రాజకీయ నాయకుడు లెక్క కాకుండా ఒక సేవా దృక్పథంతో ఇవాళ ఎంతోమంది దళిత ప్రజలకు అండగా నిలబడ్డాడు. నరసింహన్న ఫోన్ చేసిన అతను అన్నాడు, గిరీష్ భాయ్ ఈ కేటగరైజేషన్ మీద మాట్లాడాలా, ప్రజలకు నిజాలేందో చెప్పాలా. సో అది మా దళిత సోదరులు మేమే షోకి వచ్చి చెప్తాం, ఇది మా బాధ్యత, ఇది మేమే తీసుకొని వస్తాం. సో మళ్ళీ ఇట్లా లైవ్లో రమ్మంటావా లేకపోతే నన్ను ఏమన్నాడు అంటే, అన్న చిత్రగుప్తుల ఏది కూడా ముంగటో మాట వెనుకో మాట ఉండదే, అన్కట్ అన్ఎడిటెడ్ ఉంటుందని చెప్పిన. సో లెట్ మీ వెల్కమ్ అన్న నరసింహన్న, నేను పిలుస్తున్నా. అన్న నరసింహన్న, జై జవాన, జై భీమ్. జై భీమ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు నరసింహ ఉప్పుల అన్న. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అన్న ముందుగా చిత్రగుప్త ప్రేక్షకులకు అన్న నాకు ఈ అవకాశం కల్పించిన గిరీష్ ధర్మశల్ల గారికి అన్న నమస్కారం. అవకాశం నేనేం కలిపియలేదే, అవకాశం ఏం కలిపియము, మీదే, ఈ ఛానల్ మీది, సబ్జెక్ట్ మీది. అన్న ఈ ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిందో దీనిపైన ఫస్ట్ మీ అభిప్రాయం. ఈ రీసెంట్గా సుప్రీంకోర్టు 7 ధర్మాసన సభ్యులు అయితే తీర్పిచ్చారో దాన్ని మనస్ఫూర్తిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వెల్కమ్ చేస్తుంది. ఇది ప్రధానంగా 30 సంవత్సరాలుగా మాలా మాదిగల పంచాయతీగా తయారైంది. ఈ మాలా మాదిగల పంచాయతీగా ఎందుకు తయారైందంటే ఈ రిజర్వేషన్స్ అనేటివి మేజర్గా ఇప్పటి వరకు ఉపయోగించుకునే కూడా ఈ రెండు కులాలు మాత్రమే. మిగతా వాళ్ళకి ఇందాక మీరు అన్నట్టు ఆ చేరవలసిన ఇంకా వెళ్ళలేదు అక్కడికి. అసలు చాలా మందికి ఇప్పటికీ గ్రామాలలో రిజర్వేషన్స్ ఉన్నాయా మాకు అనే స్థితి ఈ కులాలలో, ఉప కులాలలో. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక వర్గం కావాలని ఒక వర్గం వద్దని ఏదైతే 30 సంవత్సరాలు ఫైటింగ్ జరిగిందో దానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక స్పష్టమైన తీర్పునివ్వడము, ఇక మళ్ళీ చట్టపరంగా కానీ ఇంకే రాజకీయాల తారకారం లేకుండా ఏదో ఫుల్ స్టాప్ పెట్టిందో దాన్ని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాం. సో రెండవది ఈ సబ్ డివిజన్ కూడా చేసింది, ఏబిసిడిగా ఏ ఏ కులాలు ఉండాలి, ఎంత రిజర్వేషన్ ఉండాలి అనేది కూడా. సో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇది ఎవరి విజయం కాదు, ఎవరి అపజయం కాదు. మన వాటాను మనం పంచుకోవాలి, మన వాటాను మనం ఎట్లా పంచుకోవాలి. మనకు ఆ పంచాయతీ తెగలేదు, కోర్టుకు వెళ్ళినాం. రాజకీయ నాయకులు ఇప్పటివరకు మన స్వార్థానికి వాడుకున్నారు. 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక పార్టీ అయితే మేము చేస్తాం అని రాజకీయాలు వచ్చినప్పుడు కంట్రోల్ కలిపి మనల్ని ఓటు బ్యాంకుగా, దళితులను ఓటు బ్యాంకుగా చూసింది. కానీ మనకు ఒక మనుషులుగా గుర్తించి వీళ్ళకి ఇది అవసరము, ఈ లైన్లో పోతే వీళ్ళకి న్యాయం జరుగుతున్న విధంగా వాళ్ళు ఆలోచించలేదు, చేయలేదు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో మోడీ గారు మందకృష్ణ మాదిగ గారు, కిషన్ రెడ్డి గారికి ఉన్న బాండింగ్ తోటి అక్కడ తీసుకెళ్ళడం, వారు మోడీ గారికి అర్థం చేయించడం, అవును ఇది జరగవలసిన అవసరం ఉంది, ఈ రిజర్వేషన్లు అనేది కింది స్థాయి వరకు కూడా వర్గీకరణ జరిగి అందరూ కూడా దీంతో అంబేద్కర్ గారు ఆ రోజున పార్లమెంట్ అంతా కూర్చొని ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టిందో ఇది ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలుగా జరగవలసిన రీతిలో జరగలేదు. కాబట్టి ఆ అవకాశం జరగాలని మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని సుప్రీంకోర్టుకు అప్పయిపి ఎటువంటి లొసుగులు లేకుండా అయితే క్లియర్ చేశారో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విధంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే దీని మీద ఇప్పుడు మీరు బెనిఫిట్స్ చెప్పారు. అవునన్నా, స్వీట్ అండ్ షార్ట్గా పెట్టాలంటే దీనిపైన లొల్లేం జరగవచ్చు అని అంటే ఇప్పటి వరకు ఈ రెండు చెప్పినాం కదా, మాలా మాదిగా కొద్దిగా చెప్పాలంటే మా సోదరులే, మాలా సామాజిక వర్గానికి చెందిన మా సోదరులే కొద్దిగా ఎడ్యుకేషన్లో ముందుండడం వల్ల వాళ్ళు ఇటువంటి అవకాశాలు కొద్దిగా అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకా చదువు అసలు బడికి వెళ్ళని ఎస్సీ ఉపకులాలు కూడా ఉన్నాయి ఇంకా. కాబట్టి వాళ్ళు అందుకు పుచ్చుకోవాలంటే వీళ్ళతో పోటీ పడాలంటే పోటీ పడలేము. ఇప్పుడు ఓసీలతో పోటీ పడలేరనే కదా ఈ రిజర్వేషన్ మాకు కొంచెం ప్రాతినిధ్యం 15% తీసి మీరు ఇందులో ఉండి మీరు ముందుకు రండి, ఒక బ్రాహ్మణ్తో లేకపోతే రెడ్డితో మీరు పోటీ పడలేదు, ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత సామాజికంగా ముందున్నారండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఏమైతుందంటే 15%లోనే వీళ్ళు ఆధునిక రెడ్డిలు, అంటే వేరే కులాలకి కించపడతారు నా ఉద్దేశం కాదు, చెప్తున్నాను. బ్రాహ్మణులలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, రెడ్డిసల్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కొంత ఆధిపత్య వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను, రాజకీయ వ్యక్తిత్వం అట్లా మాట్లాడుతున్నాను. అదే ధోరణి. నేను అగ్రకులాలు రాజకీయ నేను పెద్దగా ఉండాలి, నా చెప్పు చేతుల్లో ఉండాలి వీళ్ళందరూ. కాబట్టి
ఇవి వీళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. మేము అంటాం వీళ్ళు మాకు ఆధునిక ధోరణిలో కూర్చున్నారు. ఈ ముందర రిజర్వేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఆర్థికంగా రాజకీయంగా స్థిరపడి ఈ కింది వాళ్ళకు అందరిని ఇవ్వట్లేదు. వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయినా ఎవరిని చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ వీళ్ళే అక్కడ ఈయన ఒక కనీసం మళ్ళీ ఈ రిజర్వేషన్ అనుభవించిన ముందరకు వచ్చినా వీళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు వీళ్ళని కాపాడాలి, వీళ్ళ హక్కులను అనే బాధ్యత కూడా ఉండదు. మళ్ళీ వీళ్ళు పోయి ఏ ఎమ్మెల్యే తనుకో ఎంపీ తనుకో పోవాలి. ఈ ఎస్సీ రిజర్వ్డ్ ప్లేస్లలో కూడా గెలిచింది నా ప్రాతినిధ్యం, నా హక్కుల గురించి మాట్లాడకే కదా నేను అక్కడ పంపించింది. ఏం మాట్లాడుతున్నారు ఇలా? ఇప్పుడు అసెంబ్లీ రాజకీయ నాయకులకు వత్తాసు, రాజకీయ పార్టీలకు వత్తాసు, కేసీఆర్ కి మోచేయి నీళ్ళు అంతే. ఇప్పుడు అంబేద్కర్ గారు ఏమన్నాడు, నువ్వు అందరితో పాటు నీకు మైక్ ఇవ్వలేరు కాబట్టి నీకు స్పెషల్గా కొంత టైం ఇచ్చి నీ వర్గం నుంచి కొంత రిజర్వేషన్ కల్పిస్తున్నా అసెంబ్లీకి పంపిస్తున్నా అన్నాడు. ఇలా ఎస్సీ రిజర్వేషన్ నుంచి గెలిచిన ఈ 15 మంది ఎమ్మెల్యేలు ఎక్కడన్నా పాప ఆయన నాకు తెలిసి ఆర్మూర్ ఎమ్మెల్యేనే మొన్న ఎస్సీల సమస్యల గురించి చాలా అద్భుతంగా మాట్లాడారన్న. అసలు ఈ రిజర్వేషన్ నుంచి గెలిచిన ఎవడన్నా ఎస్సీ సమస్యలు మీరు చూసినంత వరకు, లేకపోతే ఎవరైనా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లైవ్ చూసినంత వరకు ఈ ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏమవసరం అని నేను అడుగుతున్నాను. మిగతా వాళ్ళకి ఏమవసరం? నా కులం నుంచే లేకపోతే నా ఉపకులం నుంచి పోయినోడే నా సమస్యను ప్రస్తావించాలి అక్కడ. ఎందుకంటే నొప్పి నాకుంది, ఆ నొప్పి తెలియాలని నేను పంపిస్తే ఇంతవరకు కూడా ఈ సమస్యలను ప్రస్తావించిన వాళ్ళు పరిష్కారానికి కృషి చేసిన కూడా లేదు. మోడీ రూపంలో అవకాశం దొరికింది. సో కొద్దిగా కేటగరైజేషన్ కూడా ఎట్లున్నదని అంటే వెనకటికి ఈ పాము కాటుకు తేలుమంది అని అన్నట్టు, కరెక్ట్ గా పాము కాటుకు తేలుమంది అని అన్నట్టు తెలివి లేకుండా మనం ఏదో తెల్లని దాకా ఏం పనులు చేస్తున్నామో అర్థం కాకుండా ఆ కన్ఫ్యూజన్లల్లా జనాలతో మాట్లాడకుండా జనాదేశం తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది మీరు కరెక్ట్ కాదన్నట్టు. ఇప్పుడు ఈ వర్గీకరణ మీరు స్వాగతిస్తున్నారు 100%. సో ఈ నైతిక విజయం, అట్లీస్ట్ ఈ నైతిక విజయం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దీనికోసం ఎనలేని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారికి వారి పోరాటం అప్రిషియేట్ చేయాల్సిందే తప్పకుండా. ఇందులో కూడా ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు ఒక దళిత సోదరుల లెక్క నిలబడి ఇలా దళిత దళపతి అయి ఖచ్చితంగా దళిత సోదరుల కోసం కొట్లాడినరు. సో ఆబ్వియస్గా ఒక అభినందనలు చిత్రగుప్తు ద్వారా కూడా మీకు తెలియజేస్తాం. సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఒక విషయం పాయింట్అవుట్ చేయాలి. మళ్ళీ అసలు దళితులు కూడా తెలియాలి ఫస్ట్. ఏమైతుందంటే ఓ గుంపు చూపెట్టి మనందరం దళితులమే. ఇప్పుడు మన అందరం కూడా రాజ్యాంగం వర్ధిల్లాలి అని అంటాం. చట్టం అసలు ఈ రాజ్యాంగం లేకపోతే మేము మనుషులుగా లేము, అసలు అంతకుముందుకి ఎవడు బతకలేదు అన్నట్టే మాట్లాడతాం. కొంతవరకు వాస్తవం కూడా. కానీ అంతకుముందు కూడా రాజ్యాంగం ఉండని లేకపోతే చాలా మంది సామాజికంగా చైతన్యం ఉన్న వాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. వర్గపూర్ అన్ని కులాలలో కూడా ఉంది. కానీ రాజ్యాంగం రావడంతో కొంచెం దళితులకు స్పెషల్ హక్కులు వచ్చినాయన్నమాట 100% అప్రిషియేట్ చేయాల్సింది. అసలు రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మనకైతే ఇప్పుడు రామాయణ ప్రకారం రాజ్యం నడవట్లేదు, భగవద్గీత ప్రకారం రాజ్యం నడవట్లేదు. దేని ప్రకారం నడుస్తుంది? రాజ్యాంగం ప్రకారమే. రాజ్యాంగం ప్రకారం దళితుడు కూడా తెలాలి కదా. ఇక్కడికి వచ్చే వరకు కొన్ని కుహాల దళిత సంఘాలు ఏం చేస్తాయంటే అగో మేము కొద్దిగా ముందలు కాగలి చైతన్యం కాగానే మా అక్కడ మీరు రాస్తున్నారు. నేను అంటున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో ఎవడు దళితుడు? అన్టచబిలిటీని ఫేస్ చేసినోడు, కులతత్వాన్ని మోసి వెట్టి చాకరీ చేసి ఆ భుజాలు కందిపోయినాడు, అవమానపడ్డాడు. పెద్ద మనిషి అన్న మాటలను నాకు ఒక చైతన్యం కనిపిస్తుంది. ఏంటంటే వెనుకబడిన ప్రతి జీవి ఎవరైతే హక్కులను కొట్లాడాల్సిన పరిస్థితి తెస్తున్నదో ఈ రాచరిక పాలన ఉండొచ్చు, లేకపోతే ఆ కాడికి బ్రిటిష్ రాజ్యాంగం ఉండొచ్చు, మనదే రాజ్యాంగం ఉండొచ్చు. సామాన్యుడు గొంతు లేవని పరిస్థితిలా ఆయన ఆర్థిక వ్యవస్థ ఏమంటారు కాని పరిస్థితి, ఉపయోగపడని పరిస్థితిలా ఆయన హక్కులు ఆయనకు దొరకపోని పరిస్థితిలా ఆయన వెనుకబడ్డోడే కదా. 100%. ఏ కులం ఉన్నా ఆయన ఖచ్చితంగా వెనుకబడ్డోడే కదా. 100%. ఆ పెద్ద మనిషి మాటనన్నా డీకోడ్ చేసేసి ఏడికాడికి దాన్ని కంప్లీట్ గా దీన్ని క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేసి పడేసి. నేను అంటున్నా అదే రాజకీయ స్వార్థపూరిత కుట్రకున్న దాగి ఉంది ఇందులో. ఎందుకు సమాజాన్ని మేల్కొల్పాలంటే ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు ఈ రిజర్వేషన్ల గురించే మనం మాట్లాడుతూ భయ్యా, ఇందులో క్రిమిలేయర్ వర్తింపు చేయమని చెప్పండి. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లో లేదా ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఇచ్చిందో ఏబిసిడి వర్గీకరణ, ఈ ఏబిసిడి వర్గీకరణలో క్రిమిలేయర్ అప్లై చేయమని చెప్పండి. ఏ దళిత సంఘం కూడా ముందరికి రాదు. ఎందుకు? ఇప్పుడు నేనున్నాను, ఈ రిజర్వేషన్ వాడుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినాను. నేనంటే ఆర్థికంగా సామాజికంగా ఒక స్థితికి వచ్చేసిన. ఇప్పుడు నా పిల్లలకు రిజర్వేషన్ ఇచ్చిననుకో, గుడిసెలు ఉన్నాడు అక్కడే ఉన్నాడు కదా. నా కొడుకులతో వాడు పోటీ పడగలుగుతాడా? పడాడు. ఇప్పుడు క్రీమ్ లేయర్ అప్లై చేస్తే ఏం జరుగుతుందంటే నాకు నా కుటుంబానికి రిజర్వేషన్ అవసరం లేదు. జయప్రకాష్ నారాయణ గారు కూడా అప్పుడు ఏమవుతుంది,
మేధావులు కళలు కానీ ఏదైతే ఈ రిజర్వేషన్లు మనకు ఇచ్చారో ఆ కళలు సాకారమే దిశగా మనం ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్ల మీద ఆధారపడుతుంది. నేను ఒక దళితుని అడుగుతున్నాను, ఈ దళిత సంఘాలను కూడా అడుగుతున్నాను, ఎన్ని రోజులు మన కాళ్ళ మీద మనం నిలబడొద్దా? ఇప్పుడు నేను ఒక ఉద్యోగం పొందిన తర్వాత నా కింద ఉపకులాలు అందరూ పొడిన తర్వాత మనకు సామాజికంగా ఒక స్థితి వస్తుంది మనకు. అప్పుడు అన్ని రంగాల్లో అన్ని కులాలతోటి పోటీ పడతాం. నిన్ను తిట్టాల్సిన అవసరం లేదు, నాకు తిట్టాల్సిన అవసరం లేదు. అంతే. నేనే 100 కోట్లు సంపాదించుకుంటా, సమానత్వం. నేనే 100 కోట్లు సంపాదించుకుంటా, నా కొడుకు 200 కోట్లు సంపాదిస్తా, నా మనోడి కోసం తయారు చేసి పెడతా. మళ్ళా అగ్రకులాలు తొక్కేస్తున్నా అంటారు. అరే నువ్వు నీట్గా తయారైతే మరి కింద గురించి కొంచెం క్రీమ్ లేయర్ వర్తింపు వేస్తే వాడు కూడా పైకి వస్తారు. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని కులాలు ఉన్నాయి. ఇంకా ఎస్సీ కులాల ఎస్సీ కులాలు కదా, బీసీ కులాలు కూడా అంతే. క్రీమ్ లేయర్ వర్తింపు చేయాలి. దాంతోపాటు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు పోయా దళితుడు అంతే. 341 కూడా 341 కూడా ఏం చెప్తుందంటే ఏ కులాన్ని చేర్చొద్దు అనేది అది పార్లమెంటులో చర్చ జరుగుతుంది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఏం చెప్తాయంటే ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైనా కన్వర్ట్ అయ్యారు ఒక మతానికి, క్రైస్తవం లేదా ఇస్లాం, ఆయన ఇష్టం. ఎందుకంటే మనకు మత స్వేచ్ఛ 25 ఇస్తుంది కాబట్టి మారు, కానీ హక్కు నీ మతాధారంగా రాలేదు కదా, నీ సామాజిక దృక్కోణాన్ని బట్టి వచ్చింది. ఇందులో ఇప్పుడు నువ్వు కులమే లేని మతంలోకి కన్వర్ట్ అయ్యి నాకు కుల రిజర్వేషన్ కావాలంటే దీన్ని కొంతమంది మా నరసింహ అలా ఇంకొకటి ఉన్నది దరిద్ర దండయాత్ర చేసుడు ఏంటంటే నువ్వు మత మార్పిడి చేసి నువ్వు వేరే దాంట్లోకి పోయి అందులోకి మళ్ళీ దళితులకు వచ్చే కోటాని ఇళ్ళకి గుంజుకొని వచ్చి వీళ్ళకి కూడా నేను 4% ఇస్తా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు చూడు. ఇగో ఇది దరిద్రం దండయాత్ర చేసుడు అంట. నేను 100% అన్నా, నేను అదే అంటున్నా. నువ్వు కులం లేని మతంలోకి వెళ్తావు, నీ ఇష్టం వెళ్ళు. నా కులాన్ని వాడుకోవడానికి, నా రిజర్వేషన్ వాడుకోవడానికి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉంది? నాకు ఇలా కొన్ని కోలా దళిత సంఘాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మెజారిటీ దళిత సంఘాలు లీడ్ చేస్తున్న కూడా ఈ కన్వర్ట్ అయిన వాళ్ళే అన్న. నిజంగా అసలు ఎవడన్నా దళితుడు హిందూగా ఉన్నవాడే దళితుడు. కరెక్ట్. బుద్ధత్వాన్ని పాటిస్తున్నవాడే దళితుడు. వీళ్ళు బౌద్ధం పేరు చెప్పుకొని ఇలా 6 రోజులు బౌద్ధం మాట్లాడతాడు, ఆదివారం వెళ్ళిపోతాడన్నా చర్చ్. నువ్వు ఎట్లా బుద్ధిస్ట్ అవుతావు? నా దళితవాదం నువ్వెట్లా వాడుకుంటావు? నువ్వు అరువుదే. అసలు నన్ను అడిగితే నువ్వు అంటావు చూడు, ఒక ఏజెంట్ కింద నువ్వు ఒక జీతగాని. అది ఇప్పుడు మన ఇద్దరిని సెక్యులర్ వాదులు కాదంటారు వాళ్ళు. మీరు ఏం చేస్తారు అని అంటారు. నేనేమంటున్నా, చిత్రగుప్త వేదిక ద్వారా మాట్లాడుతున్నా. ఓవరాల్గా నువ్వు అనడం గాలి మేడలు కట్ట ఆ రాజ్యాంగంలో నువ్వు చూపెట్టు. మనకు రాజ్యాంగమే కదా శిరోధార్యం. నేను అంటున్నా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా చెప్తున్నాయి. ఇంతవరకు చట్ట సవరణ కూడా జరగలేదు, అట్లే ఉంది. ఎందుకంటే ప్రజా ఆమోద్యమైనది కాబట్టి ఆ చర్చ కూడా అవసరం రాలే. మరి ఇప్పుడు నేను నా కులాల హిందుత్వంలో, బౌద్ధంలో, సిక్కులలో ఉన్న కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళి లేకపోతే నువ్వు నాస్తికులు కూడా నాస్తికులు నాకు కులం లేదు, మతం లేదు, రిజర్వేషన్ మాత్రం. రిజర్వేషన్ ఎందుకు కావాలి? మతం లేదు, కులం లేదు అన్నప్పుడు ఛాతీలేసి తిరుగు కదా. నీకు నాలెడ్జ్ ఉంటే ఈ నాస్తికులు కూడా చెప్తారు. కొంతమంది దళిత సంఘాలు ఏం చెప్తారు, కొంతమంది, అందరు కాదు. నేను నాస్తికుని బట్ నేను దళితుడిని. నేను చెప్తున్నా ఆస్తికుడే దళితుడు, అంతే. ఆస్తికుడే దళితుడు, వాడు హిందువే దళితుడు. నువ్వు నమ్మినప్పుడే నీకు నమ్మకం, నువ్వు నమ్మనప్పుడు నీకు నమ్మకం ఎందుకు ఉంటుంది? కాబట్టి నాస్తికులు చెప్తున్నా, ఆడవాడు ఉంటాడుగా, నా పేరు నరేష్, ఎందుకు అంటే మాట్లాడుతుంటాడు వాడు. నేను చెప్తున్నాను, అరే నాయన, మా కులాన్ని మేము ఎట్లా సంస్కరించాలో మాకు తెలుసు, కాకపోతే కొద్దిగా స్లోగా అవుతుండొచ్చు. కాబట్టి కొద్దిమంది దళితులు కూడా మేము నాస్తికులు అంటారు కదా, మీరు ఇంటి పేరు మీ పేరు మార్చుకోండి ఫస్ట్. పేరు వాడొచ్చా? వద్దులే, ఎందుకు ఒక ఆయన ఏదో ఫస్ట్ నీ ఇంటి పేరు నీ పేరు వాడుకొని క్యాస్ట్ మీ అది ఉంటుంది, ఆధార్ కార్డు లేకపోతే మన క్యాస్ట్ మన ఎంఆర్ఓ ఆఫీస్లో తెచ్చుకుంటాం కదా, దాంట్లో ఓ చెట్టో గుట్టనో రాయో రప్పనో లేకపోతే ఇంకా నా శరీరంలో నా వాళ్ళ కూడా అవయవాలు ఉంటే ఆ పేరు పెట్టుకోండి మీరు. ఏమన్నా అరే నీకు నాస్తికులు అయినా నీ కులం ఎక్కడ? నేను ఆస్తికుని, ఎస్ నేను అణచివేతకు గురైన వారు, నాకు కులం వాడుకునే హక్కు బరాబరికి రాజ్యాంగం కల్పిస్తుంది. మరి నాస్తికులకు కుల రిజర్వేషన్ వాడుకునే హక్కు ఏ ఆర్టికల్ ఉందో చూపెడతారా వీళ్ళు? కరెక్ట్. ఇలా నరసింహన్న ఒక కొత్త టాపిక్ తీసుకొచ్చిండు మన చిత్రగుప్తుల. నేను నిజంగా చెప్తున్నా, ఆయన కృతజ్ఞుడిని. ఎందుకంటే చిత్రగుప్తులు ఇప్పటిదాకా ఎవరు మాట్లాడినా అన్కట్ అన్ఎడిటెడ్ మీకు మేము ప్రజెంట్ చేసినాం. అండ్ మోర్ ఓవర్ ఆయన మనసులో ఉన్న మాట అన్నా నువ్వు మాట్లాడే అని చెప్పిన నేను, మీకు నచ్చింది. గిరీష్ భాయ్ మళ్ళీ నన్ను వ్యతిరేకించినా పర్వాలేదు, సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటే మీరు వ్యతిరేకించుర్రి అని చెప్పినాం. ఇగో ఇవాళ మీ ముంగటికి నరసింహన్నను పరిచయం చేసినాం. ఇట్లాంటి లీడర్ స్వభావం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నాయకులు ఎందుకు ముంగటికి రారు అని నేను అంట. వీళ్ళ కోసమే ఇగో ఈ వేదిక అని చెప్తా. గిరీష్ దారముని ఇచ్చిన మాట చిత్రగుప్తన్ అనేది కార్యకర్తల ఛానల్.
కార్యకర్తలు గల్లీలలో ఉన్న కార్యకర్తలే ఇవ్వాలా, వాళ్ళే మాట్లాడాలి. అప్పుడే ప్రజా స్పందన అనేది, ప్రజా నాడి అనేది ప్రజలకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ నరసింహన్న, మీ అమూల్యమైన మాకు అభిప్రాయాలు తెలియజేసారు. మీరు వస్తూనే ఉండాలా తప్పకుండా అన్న. కానీ ఇంత దూరం మీరు మా కోసం వచ్చిర్రు. సో జై ఒకటి లింక్ తయారు కావాలా, అంతంత దూరం కాదు. సో మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. మా డబ్బా మేము కొట్టుకున్నాడు కానీ మీకు మా చిత్రగుప్త ఎట్లా అనిపిస్తుంది అన్న? చిత్రగుప్త నేను ఇప్పుడు కాదన్నా, నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. మీరు అన్నట్టు ఇందాక నాన్ ఎడిటింగ్, ఎందుకంటే కొద్దిమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మాట్లాడి రికార్డ్ చేసి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్నట్టు చేస్తారు. కానీ మిమ్మల్ని చూస్తున్నాను జెన్యున్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా అనుసరించే విధంగా సహజమైన రీతిలో ఉంటుంది. మీరు ఇదే ధోరణి కొనసాగిస్తూ మాలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకు కూడా మార్గదర్శనం చేయాలి. సమాజాన్ని నడిపించే క్రమంలో జాతీయవాదం వైపు, హిందుత్వవాదం వైపు ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్గా ఎట్లా చేయాలో చిత్రగుప్త వేదిక మీరు చేస్తున్నారు. మేము చాలా వస్తుంది అబ్జర్వ్ చేస్తున్నామన్నా. అందుకనే ఇంత దూరం మీకు ఆ విలువిచ్చి ఎన్నో ఛానల్ ఉన్నప్పుడు కూడా గర్వమైండు. మీకు చెప్తున్నాడు నాతో గర్వమైండు. గిరీష్ భాయ్ నువ్వు నన్ను రాణిస్తలేవు, మళ్ళీ నీకు భయం అవుతుంది అంటే నాకు భయం కాదన్న. మావాడు చూడాలి, అది నాకు టెక్నికల్గా పెద్ద సమాజ్ కాదు. లింక్ మావాడు చేయాలా, మావాడు తొందరగా పోయాడు మొన్న అని చెప్పిన. ఎనీవేస్ ఆ రోజు మీకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసిన, రియల్లీ సారీ. ఏంటంటే మాకు వచ్చే ఫోన్లలో మీరు చూసిరు కదా మా టీం ఎంత ఉందో. గీడ గింతే మంది ఈ రూమ్లో గింతే మంది ఉంటాం, గిది నడుపుతాం. ఇవాళ ఇంత గానం తీసుకొచ్చినాం అనంటే ఒక ఘాటీవే. సో గట్ల ఉన్నది. మీలాగా కొంతమంది మాకు వెనకకేని సోల్జర్లై నిలబడ్డారు, తప్పకుండా మనకు అందరు నిలబడ్డారు. అజాత శత్రువులాగా ఎదగాలనేదే మా మా తపన. ఇక కొంతమందికి నచ్చదు, పులివల చాచా మునిమొండమళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అది ఉంటుంది. వాళ్ళనైతే ఖచ్చితంగా ఇక తేలే కాటాయాలా, పామాయి కాటాయాలా, లేదా గడ్డపార దించాలా, రాజకీయంగా దించుతాం. ఎనీవే మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కూడా ఉన్నా, నేను చెప్తున్నాను నిజమైన దళితులకు ఎట్లా వాడుకోవాలో కూడా ఇంకా తెలియదు. ఈ క్రైస్తవ ఎన్జిఓ చేతులలో పోయి వాళ్ళు రాజకీయ స్వలాభం కొరకు మా ఊర్లో క్రైస్తవ కూటమి పెట్టుకొని ఇవ్వట్లేదు, మా ఇంట్లో మత ప్రచారం చేసుకొని ఇవ్వట్లేదు. దీంట్లోకి మాత్రమే ఈ మీరు తర్వాత గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దొరుకుతుంది. జస్ట్ 5% మాత్రమే జెన్యూన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉంటాయి. 95% ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఎవరు దుర్వినియోగం చేస్తున్నారంటే మళ్ళీ కన్వర్టెడ్. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇవాళ మనకు టైం షార్ట్ ఉంటుంది కాబట్టి ఇవాళ మనం తొందరగా ఎండ్ చేస్తున్నాం. తప్పకుండా ఒకటి పోడ్కాస్ట్ ప్లాన్ చేయమన్నది నరసింహన్నతో రాసుకో డైరీలా. పోడ్కాస్ట్ ప్లాన్ చేయి. ఈ అట్రాసిటీ కేసుల మీద ఏవైతే మాట్లాడుతూ అంటారు కదా, ఎక్స్క్లూజివ్ నరసింహన్ అనే మాట్లాడతారు. తప్పకుండా ఎక్స్క్లూజివ్ నరసింహన్ అనే చిత్రగుప్తుల పోడ్కాస్ట్లా ఒకరోజు మీరు పొద్దున వచ్చేసేరి, బ్రేక్ఫాస్ట్ ఇన్న చేద్దాం, లంచ్ ఇన్న చేద్దాం. పోడ్కాస్ట్ కంప్లీట్గా నేను మీతోనే చేస్తాను. తప్పకుండా కంప్లీట్గా 1.5 గంట పోడ్కాస్ట్ మీకు చేస్తా. కంప్లీట్గా ప్రజలకు తెలియాలా. జై భీమ్, జై శ్రీరామ్. జై భీమ్, థ్యాంక్ యూ. శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. కేటగరైజేషన్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్ ఏమైందో, ఎట్లుందో ప్రజానాడి ఎట్లుందో బేసికల్గా చెప్పాలంటే మనం చూసినాం. ఇలా దాన్ని జర పక్కకు పెట్టి ముంగడికి పోయినాం అనుకోండి ఫ్రెండ్స్, ఇలా రసవత్తరంగా ఉంటుంది. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్.